హలో అండి. విజయవాడలో భారీ వర్షం వల్ల చాలామంది ఫ్యామిలీస్ అయితే వీధిలో పడ్డాయండి. చూడలేకపోతున్నాము ఆ చిన్నపిల్లల ఏడుపులు, పెద్దవాళ్ళ బాధ, ఆవేదన అస్సలు చూడలేకపోతున్నాము. ఆ కనకదుర్గమ్మ తల్లి ఎందుకు ఇంతలా కోపం చూపిస్తుందో జనాల మీద అదైతే అర్థం అవ్వట్లేదండి. రాసిన రాతలిచ్చట మార్చుతూ మార్చుతుంటే నేలపైన పింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వరా. కదండి, ఎంతమంది ఉన్నారు అసలు వీళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. వాళ్ళ పరిస్థితిలో నన్ను నేను ఊహించుకుంటున్నాను. నేను అక్కడ ఉంటే ఏం చేస్తూ ఉంటున్నావు అని నేనైతే చాలా అంటే చాలా బాధపడుతున్నాను. అసలు మాటల్లో రావట్లేదు నాకు ఏం చెప్పాలని. ప్లీజ్ అయినంత తొందరగా విజయవాడ నార్మల్ కావాలని నేను కోరుకుంటున్నానండి. గవర్నమెంట్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే అసలు జనాలు బయటకు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళే వీధులకి వెళ్ళి ఇంకా గేట్ల దగ్గర నించొని వాళ్ళని పలకరించి పిలిచి మరీ వాళ్ళకి ఏం కావాలో అన్నీ అందిస్తున్నారు. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉండాలండి. ఇలాంటి గవర్నమెంట్ ఉంటే ఎక్కడనూ ఇలా పేదరికం అనేది ఉండదు. ఇలాగే ఉండాలండి, ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అదే కాకుండా ప్రైవేట్ టీం కూడా ఇలా హెల్ప్ చేస్తుందండి. ఇలాంటి వాళ్ళకి మనం నిజంగా ఎంత కృతజ్ఞత చెప్పినా సరిపోదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయవాడకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు వెళ్ళకండి. వెళ్తే ఇంకా బాధపడతారు, ఇంకా కష్టపడతారు. అక్కడ అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అసలు బస్సులు కదలట్లేదండి. ఒక్కసారి మీరైతే ఈ వీడియోని చూసేయండి. చూశారు కదండి ఎలా ఉంది. అసలు బస్సులు మొత్తం మునిగిపోయింది. చాలా కష్టపడి మరీ దాన్ని లాక్కుంటూ బయటకు తీస్తున్నారండి. అందుకనే ఎవరు వెళ్ళి రిస్క్లో పడకండి ప్లీజ్. నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి.